ఈరోజు మునగాకుతో మంచి పచ్చడి తయారు చేసుకుందాము. 360 రోగాలను నయం చేసే గుణము మునగాకులు ఉన్నదని చెప్తారు కదా. ఆకుపచ్చ బంగారం అని కూడా అంటారు. ఈరోజు ఈ ఆకుతోని రుచికరంగా మంచి పచ్చడి తయారు చేసుకుందాం. ఇప్పుడు ఈ పచ్చడి కోసము కొన్ని పచ్చిమిర్చి, కొన్ని ఎండుమిర్చి, ఒక 3 టమాటాలు, ఆయిల్, కొంచెం శనగపప్పు, కొన్ని పల్లీలు, కొన్ని నువ్వులు, మరి తాలింపు కోసం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి, వీటితోని పచ్చడి చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుందాం, మళ్ళీ తాలింపులో వేసుకుంటాం కదా. ఇప్పుడు కొన్ని ఆవాలు వేసుకుందాం, కొంచెం శనగపప్పు, ఇప్పుడు కొన్ని పల్లీలు వేసుకుందాం. ఇప్పుడు వీటిని వేయించుకుందాం. పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఒక 4-5 ఎండుమిర్చి వేసుకుందాం. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. పచ్చడికి సరిపోయన్ని మన కారానికి తగ్గట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి వేగేంత వరకు వేయించుకుందాం. పచ్చిమిర్చిని జాగ్రత్తగా వేయించాలి. అప్పుడప్పుడు చిల్లే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి వేగిపోయింది. ఇప్పుడు ఇందులో కొన్ని నువ్వులు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. కొన్ని ధనియాలు కూడా వేసుకోవాలి. మొదట మర్చిపోయినాము, ఇప్పుడు వేసుకుందాం. ధనియాలు కూడా తొందరగానే వేగుతాయి. ఇప్పుడు నువ్వులు, ధనియాలు అన్నీ కలిసేటట్టు వేయించుకోవాలి. నువ్వులు కూడా వేగిపోయినాయి. నువ్వులు వేగిపోయినాయి కదా. ఇప్పుడే కొన్ని వెల్లుల్లి వేసుకుందాం. కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడే మనం రుచికి తగ్గట్టు వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలిపి ఇవన్నీ అన్నీ మంచిగా కలిసిపోయినాయి. వీటిని పక్కకు తీసుకొని చల్లారనిచ్చుకుందాం. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు వీటిని పక్కన పెట్టి చల్లారనిచ్చుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్ను మళ్ళీ స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మునగాకును వేసి వేయించుకుందాం. ఇప్పుడు ఈ మునగాకును వేయించుకుందాం. మునగాకులో కొన్ని పువ్వులు కూడా వచ్చినాయి. పువ్వులు కూడా చాలా మంచిదే. ఇప్పుడు మునగాకు మగ్గింది. ఇప్పుడే కొన్ని టమాటాలు వేసేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుందాము. ఇందులో నేను చింతపండు వేయడం లేదు, టమాటా ముక్కలే ఎక్కువ. టమాటా ముక్కలే కొన్ని ఎక్కువ వేసిన, చింతపండు లేదు, చింతపండు వేయడం లేదు. వీటిని కొంచెంసేపు వేయించుకుందాం. ఇప్పుడు కొంచెం వేడెక్కినాయి కదా. ఇప్పుడు మూత పెట్టి ఈ టమాటాలు మెత్తబడే వరకు మగ్గిద్దాం. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఎంతవరకు ఉడికిందో చూద్దాం. టమాటా ఉడికిపోయింది. ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. ఇంకా ఎక్కువ ఉడికిస్తే డ్రై అయిపోతుంది. పచ్చడి చాలా గట్టిగా వస్తుంది.
ఇప్పుడు స్టవ్ కట్టేసి పక్కకు దించేసుకుని చల్లారనిద్దాం. వేయించి పక్కన పెట్టిన పల్లీలు, నువ్వులు అన్నీ చల్లారిపోయినాయి. అలాగే మునగాకు, టమాటా కూడా చల్లగా అయిపోయింది. ఇప్పుడు మిక్సీ చేసుకుందాం వీటిని. ఇప్పుడు ఈ మిక్సీ గిన్నె తీసుకుందాం. ఈ మిక్సీ గిన్నెలో అన్నీ వేసేసుకుందాం. ఇప్పుడు పల్లీలు, పచ్చిమిర్చి, నువ్వులు వీటిని మిక్సీ చేసుకొస్తా. ఇప్పుడు ఇవి ఈ విధంగా మిక్స్ అయిపోయినాయి. ఇందులో మునగాకును, టమాటా కూడా వేసి మిక్సీ చేసుకొని తీసుకొస్తా. టమాటా, మునగాకు వేసి మిక్సీ చేసుకొచ్చిన ఒక వాటర్ చుక్క అవసరం లేకుండా ఈ విధంగా మిక్స్ అయిపోయింది. ఈ మాత్రం అయితే సరిపోతుంది. వాటర్ వేయకుండా చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది. ఇప్పుడు పచ్చడిని తాలింపు చేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఇదే ప్యాన్ పెట్టుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఈ తాలింపుకు ఆయిల్ కొంచెం ఎక్కువనే అవసరం అవుతుంది. తాలింపులో ఇప్పుడు కొన్ని ఎండుమిర్చి వేసుకుందాం. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు కొన్ని ఆవాలు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం శనగపప్పు వేసుకుందాం. ఇవన్నీ కొంచెం దూరగా వేగేంత వరకు వేయించుకుందాం. ఎండుమిర్చి వేగిపోయినాయి, తాలింపు దినుసులు వేగినాయి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు తాలింపు అంతా వేగిపోయింది. స్టవ్ కట్టేసి పచ్చడి తెచ్చి ఇందులో వేసేసుకుందాం. పచ్చడి వేసుకుందాం. పచ్చడి అంతా తాలింపులో కలిసేటట్టు కలుపుకుందాం. పచ్చడి అంతా తాలింపులో కలిసిపోయింది. పచ్చడి రెడీ అయింది. ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకుందాం. పచ్చడి ఇప్పుడు ఈ బౌల్లోకి తీసేసుకుందాం. ఈ విధంగా మొత్తం పచ్చడి అంతా ఈ బౌల్లోకి తీసేసుకున్నా. పక్కకు తీసి పెట్టుకున్న తాలింపును కొంచెం పైన వేసేసుకుందాం. ఇప్పుడు హెల్దీగా టేస్టీగా మునగాకు పచ్చడి రెడీ అయింది. ఈ మునగాకు పచ్చడిని వారంలో 2 సార్లు తీసుకోవచ్చు. మునగాకుని వేరే ఏదే రూపంలో అయినా తీసుకోవచ్చు. వారానికి 2 3 సార్లు తీసుకుంటే చాలా మంచిది.